హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. గుమ్మడికాయ పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. గుమ్మడికాయ ముక్కలు ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళల్లో, సగం నీళ్ళల్లో, గిన్నెకి సగం నీళ్ళల్లో బెల్లం వేసేసి, సరిపడా బెల్లం వేసుకుని ఉప్పు వేసేసి ఉడకబెట్టేసేయాలి గుమ్మడికాయ ముక్కలు. తర్వాత ఈ మామిడికాయ గుజ్జు ఒక చిన్న గిన్నెడు వేసుకోవాలి బుల్లి కప్పుతో. చింతపండు లేకుండా అన్నమాట. చింతపండు లేకుండా గుమ్మడికాయ పులుసు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసేయాలి అందులో. తర్వాత తిరగమాత వేయాలి, నూనె పెట్టుకుని. ఈ దీంట్లోనేమో బియ్యపిండి కలిపి పోయాలి. ఈ పులుసులో బియ్యపిండి, కొంచెం బియ్యపిండి కలిపి పోసుకొని ఈ ఉల్లిపాయ వేసి తిరగమాత వేసాం కదా, అది ఇందులో కలిపేసుకోవాలి. అంతే, కొద్దిగా ఇంగు కూడా వేయాలి తిరగమాతలో. అంతే, గుమ్మడికాయ పులుసు రెడీ. నచ్చిందా?